చాలామందికి మోషన్ దగ్గర ప్రాబ్లం ఏదైనా కూడా వాళ్ళకు పైల్స్ ప్రాబ్లం ఉందని గుడ్డిగా నమ్మేస్తారు. చాలామంది కూడా హాస్పిటల్కి నాకు పైల్స్ ప్రాబ్లం ఉందని చెప్పొస్తారు. కానీ పైల్స్ ప్రాబ్లమా, వాళ్ళకి ఏ ప్రాబ్లం అనేది వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు పైల్స్ ప్రాబ్లం అనుకొని వస్తారు. మోషన్ దగ్గర రక్తం పడ్డ, మోషన్ దగ్గర ఇబ్బంది ఉన్నా అది పైల్స్ అని కన్ఫర్మ్ కాదు. అది ఒక డాక్టర్ చూసి కన్ఫర్మ్ చేసిన తర్వాతనే అది పైల్స్ అని మీరు కన్ఫర్మ్ అవ్వాలి. మోషన్ దగ్గర ఇబ్బంది దేనివల్ల అయినా రావచ్చు. ఫిషర్ కావచ్చు, ఫిస్టులా కావచ్చు, పైల్స్ కావచ్చు. కాబట్టి మీరు ఫస్ట్ పైల్స్ అంటే మామూలుగా మెడికల్ భాషలో హెమరాయిడ్స్ అంటారు. అంటే లోపల ఉండాల్సిన పైల్స్ సాగడం వల్ల బయటికి వచ్చేసి దానివల్ల మోషన్లో అవి కట్ అయినప్పుడు మోషన్లో రక్తస్రావం లాంటిది వస్తుంది. కానీ చాలా వరకు పైల్స్ అనేవి ఎటువంటి నొప్పి లేకుండా పెయిన్లెస్ బ్లీడింగ్ అంటాం. అంటే ఎటువంటి నొప్పి లేకుండా రక్తం అనేది మోషన్లో పోతూ ఉంటుంది. అది చాలా వరకు పేషెంట్స్కి తెలియదు. వాళ్ళు ఎప్పుడైతే మోషన్ కమోడ్ చూసుకుంటారో అప్పుడు వాళ్ళకి రక్తం పడుతుంది అనే సంగతి అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఇది చాలా వరకు పెయిన్లెస్గా ఉంటుంది. ఎప్పుడైతే హెమరాయిడ్స్లో ఇన్ఫెక్షన్ వస్తుందో అప్పుడు వాళ్ళకి పెయిన్ వస్తుంది. చాలా వరకు హెమరాయిడ్స్ పెయిన్లెస్. కాబట్టి మోషన్లో రక్తం వచ్చినా సో పైల్స్కి ఫిషర్కి డిఫరెన్స్ ఏంటి? ఫిషర్ అంటే మోషన్కి వెళ్ళే దారిలో కట్ అవ్వడం, అంటే స్కిన్ కట్ అవుతుంది. ఆ స్కిన్ కట్ అవ్వడం వల్ల మోషన్ వెళ్ళినప్పుడల్లా ఇబ్బందికరంగాను నొప్పిగాను ఉంటుంది. దాంతోపాటు మోషన్తో పాటు ఒక దారలాగా, ఒక గీతలాగా రక్తం కూడా పడుతుంది. దాన్ని ఫిషర్ అంటారు. ఫిషర్ అంటే జస్ట్ స్కిన్ కట్ అవుతుంది. పైల్స్లో రక్తము ఒక దారలాగా పడుతుంది. అంటే ఒక ట్యాప్ ఓపెన్ చేస్తే ఎలా రక్తం పడుతుందో అలా పడుతుంది. ఎందుకంటే ఆ పైల్స్ అనేవి ఏవైతే ఉబ్బి ఉంటాయో దాన్ని కట్ అవ్వడం వల్ల రక్తం పడిపోతుంది అనమాట. సో ఫిషర్ అనేది చాలా కామన్ ప్రాబ్లము. చాలామందికి ఫిషర్ ఉంటుంది, దాన్ని వాళ్ళు పైల్స్ అని అపోహపడతారు. ఫిషర్ అంటే స్కిన్ కట్ అవ్వడం. స్కిన్ కట్ అయినప్పుడు దానికి సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. 90% ఆఫ్ ది ఫిషర్స్ మామూలుగా ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల తగ్గిపోతాయి. దానికి మెయిన్గా మోషన్ని సాఫ్ట్గా చేసుకోవడము, నొప్పిని తగ్గించుకోవడము మరియు అక్కడ హీల్ అయ్యేలా చేసుకోవడము. ఈ 3 టైప్స్ ఆఫ్ మెడికేషన్స్ అన్నీ స్టార్ట్ చేసి వాడితే వారం రోజుల నుంచి 2 వారాల లోపల ఫిషర్స్ అనేవి హీల్ అవుతాయి. కానీ పైల్స్ అలా మెడిసిన్స్తో తగ్గవు. పైల్స్ ఉన్నప్పుడు మనం కంపల్సరీగా కొలనోస్కోపీ చేసుకొని వాటి సైజ్ ఎంత ఉంది, అది ఏ గ్రేడ్లో ఉంది, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అంటారు. గ్రేడ్ 1 and 2 మనం అబ్జర్వ్ చేయొచ్చు. బట్ గ్రేడ్ 2 అండ్ కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నవి ఆర్ గ్రేడ్ 3 and 4 కంపల్సరీ మనం సర్జరీ చేయించుకోవాలి. సర్జరీ చేయించుకుంటేనే పైల్స్ తగ్గుతాయి. ఇంకా మోషన్ దగ్గర చీము కారుతుందని చెప్పి చాలామంది వస్తారు. దాన్ని ఫిస్టులా అంటారు. అంటే మోషన్కి చుట్టుపక్కల చిన్న హోల్ లాగా పడి ఆ హోల్లోంచి చీము అనేది కారుతూ ఉంటుంది అనమాట. ఈ ఫిస్టులా అనేది మోషన్కి సంబంధించిన దారికి చర్మంకి మధ్యలో ఒక సైడ్ షార్ట్ కట్ లాగా ఒక కనెక్షన్ ఏర్పడుతుంది. ఆ కనెక్షన్ అనేది కంటిన్యూస్గా అలా ఎప్పటికీ ఉంటుంది. ఆ ఫిస్టులా అనేది ఎప్పటికీ క్లోజ్ అవ్వదు. సో దానికి మనం ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకొని ఎంఆర్ఐ స్కాన్ చేయించుకొని ఆ ఫిస్టులా దారి ఎలా ఉంది, దాని ఓపెనింగ్ కిందికి డైరెక్ట్గా మోషన్ దారిలో ఉందా లేకుంటే అది ఇంకా ఏమైనా బ్రాంచెస్ కింద డివైడ్ అయ్యిందా అనేది మనం ఎంఆర్ఐ స్కాన్లో తెలుస్తుంది. వన్స్ మనకు ఎంఆర్ఐ స్కాన్ చేసుకున్న తర్వాత ఆ ట్రాక్ పట్టి ఆ ట్రాక్ అంతా కూడా ఓపెన్ చేసి తీసేయాల్సి ఉంటుంది. ఫిస్టులా అనేది చాలా కాంప్లికేటెడ్ సర్జరీ. ఆ సర్జరీ చేయించుకున్న తర్వాతనే పేషెంట్కి కంప్లీట్గా క్యూర్ అవుతుంది. మెడిసిన్స్ తోటి ఫిస్టులాలు క్యూర్ అవ్వవు. దానికి కంపల్సరీ సర్జరీ చేయించుకోవాలి. పైల్స్ అనేవేమో హెమరాయిడ్స్ అంటారు. ఫిషర్ ఉంటుంది, ఫిస్టులా ఉంటుంది. ఈ 3 కూడా అవి వచ్చే పద్ధతి వేరు, వాటి వల్ల వచ్చే ఇబ్బంది వేరు, వాటికి తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ వేరు, వాళ్ళకి చేయించుకోవాల్సిన సర్జరీ వేరు. చాలామందికి ఇది తెలియక వాళ్ళు కన్ఫ్యూజన్లో పైల్స్, చాలామందికి తెలిసింది ఓన్లీ పైల్సే కాబట్టి పైల్స్ సర్జరీ అన్నట్టు వెళ్తుంటారు. వాళ్ళు ప్రాపర్గా డయాగ్నోసిస్ కూడా చేయించుకోరు. వాళ్ళకు చాలామందికి మోషన్ దగ్గర ఇబ్బంది ఉందని చెప్పుకోవడానికి చాలా నామోషిగాను ఇబ్బందికరంగాను ఉంటుంది. సో వాళ్ళు అదే ప్రాబ్లం తోటి కొన్ని సంవత్సరాలు గడిపేస్తుంటారు. సో ఏదైనా ఇబ్బంది ఉండి మోషన్ సరిగ్గా రాకుండా గట్టిగా రావడము, లేదా మోషన్ వెళ్ళేటప్పుడు ఇబ్బందిగా ఉండడము, లేక మోషన్లో చీమ్ పడడము లేదా రక్తం పడడము, ఇలాంటివి ఏవి ఉన్నా కానీ మీ ఇమీడియట్గా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళతో చెక్ చేయించుకోవాలి. దాన్ని బట్టి మీకున్న ప్రాబ్లం ఏంటి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏ మెడిసిన్స్ వాడితే తగ్గుతుంది,
ఒకవేళ సర్జరీ అవసరమా లేదా, సర్జరీ అవసరం ఉంటే ఎలా చేస్తారు ఏంటనేది కంపల్సరీ మీరు మీ డాక్టర్ని అడిగి తెలుసుకోవాలి. దీంతో చాలామంది సఫర్ అవుతూ ఎవరికి చెప్పుకోలేక వాళ్ళలో వాళ్ళే చాలా బాధపడుతూ ఉంటారు. ఫీజర్స్ ఒకవేళ రిపీటెడ్గా ఫీజర్స్ మళ్ళీ వచ్చినట్టయితే మోషన్కి వెళ్ళే దారి చిన్నగా అయిపోతుంది. అప్పుడు వాళ్ళకి మోషన్ వెళ్ళేటప్పుడు చాలా భయంకరంగా నొప్పి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్లో ఫీజర్కి కూడా సర్జరీ చేసి ఆ స్పింక్టర్ ఏదైతే మోషన్ వెళ్ళే దారిలో ఉండే మజిల్ ఉంటుందో దాన్ని కొద్దిగా కట్ చేసి మోషన్ వెళ్ళే దారి సైజుని పెంచుతారు. అప్పుడు మోషన్ ఫ్రీగా వచ్చి ఆ ఇబ్బంది ఫిజర్ వల్ల వచ్చే ఇబ్బంది కూడా తగ్గుతుంది. మోషన్కి వెళ్ళేటప్పుడు వచ్చే బాధ ఇట్స్ నాట్ నార్మల్. కంపల్సరీ దానికి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. అప్పుడే మీకు మోషన్ నార్మల్గా వస్తుంది. ఒకవేళ మీరు మోషన్ని నెగ్లెక్ట్ చేసినట్టయితే ఆ మోషన్ వెళ్ళేటప్పుడు మీరు పడే బాధ, మళ్ళీ మోషన్ కోసం మీరు పెట్టే ప్రెషర్ వల్ల మళ్ళీ ఆ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల హెర్నియాస్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలామందికి మోషన్ ప్రాబ్లం, యూరిన్ ప్రాబ్లం వల్ల తర్వాత హెర్నియాస్ డెవలప్ అయ్యే సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. సో మోషన్ ప్రాబ్లమ్ని కంపల్సరీ తొందరగా సార్ట్అవుట్ చేసుకోవాలి. దానికి తగ్గ ఫుడ్ హ్యాబిట్స్ కానీ డైట్ హ్యాబిట్స్ కానీ మనం మార్చుకొని దానికి సంబంధించిన మెడిసిన్స్ తీసుకొని ట్రీట్మెంట్ చేయించుకోవాలి. మోషన్ దగ్గర పెయిన్ కానీ రక్తం కానీ పడుతున్నప్పుడు ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మోషన్ ఎప్పుడైనా కూడా బలవంతంగా పోకూడదు. అంటే మోషన్ రానప్పుడు మనం ఎక్కువ ఫోర్స్ పెట్టి మోషన్ వెళ్ళడానికి ట్రై చేయకూడదు. అలా చేస్తే అది ఫోర్స్ఫుల్గా రావడం వల్ల స్కిన్ కట్ అయ్యి ఫిషర్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మోషన్ దగ్గర ఎప్పుడైనా చీముగడ్డలు లాంటివి అయినప్పుడు ఇమీడియట్గా వాటికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేకపోతే ఆ చీముగడ్డలు ఇంటర్నల్గా ఓపెన్ అయిపోయి ఫిస్టులాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ పెంచుతాయి. దీంట్లో మనం పైల్స్ కానీ ఫిషర్స్ కానీ అవాయిడ్ చేయాలి, మళ్ళీ రాకుండా చూసుకోవాలి అంటే మనం గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ అంటే పీచు ఎక్కువ ఉన్న పదార్థాలు ఏదైతే గ్రీన్ వెజిటేబుల్స్ ఉంటాయో ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఎక్కువ శాతం వాటర్ తీసుకోవడం వల్ల మోషన్ స్మూత్గా వస్తుంది. అండ్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఒక లెంత్ వరకు అవాయిడ్ చేయగలుగుతాము. అండ్ ప్రొలాంగ్ సిట్టింగ్ కూడా పైల్స్కి చాలా వరకు కారణంగా ఉంటుంది. సో మనం వాకింగ్ చేయడము, మధ్యలో బ్రేక్స్ తీసుకోవడము, ఎవ్రీ 1-2 అవర్స్కి ఒక 100-200 మీటర్స్ నడవడము, ఫ్రీగా అవ్వడం వల్ల కొద్ది వరకు ఈ ప్రాబ్లమ్ని మనం తగ్గించుకోగలుగుతాము. ఫుడ్ దీంట్లో ఏంటంటే మనం ఫుడ్ నార్మల్గా తీసుకోవచ్చండి. డైటరీ రెస్ట్రిక్షన్స్ ఏమనేవి ఉండవు. మనం ఏంటంటే ఫుడ్లో మనం తిన్న ఫుడ్లో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం అని చూసుకోవాలి. అండ్ వాటర్ కూడా అట్లీస్ట్ 3 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్ కూడా డే టు డే బేసిస్ మీద తాగడం చూసుకోవాలి. అలాంటప్పుడు మనకు మోషన్ ఫ్రీగా రావడం అంతా ఉంటుంది. ఫుడ్ సైడ్ నుంచి పెద్దగా రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. కానీ మనం తినే ఫుడ్లో పీచు పదార్థం ఉండేలా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్.